Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని హరిత సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక పార్కు గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్లో దేశంలోనే మొదటిసారిగా హరిత సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక పార్కు ప్రారంభమవుతోంది. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సహకారంతో ఈ పార్కు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా 400 మంది చిన్న పారిశ్రామికవేత్తలకు ఇందులో వసతి కల్పించబోతున్నారు. అలాగే దీని ద్వారా 2000 కోట్ల మేరకు పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ పార్కు కనుక పూర్తయితే మొత్తం 30,000 మంది దీని ద్వారా ఉపాధి పొందుతారు. ఈ పార్కును పూర్తి చేసి జూన్లో దీన్ని ప్రారంభించడానికి మొత్తం పనులు సిద్ధం చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కింద చదువుకుంటాము. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో 6వ ప్యాకేజీలో మొదటి పంపు ప్రయోగాత్మక పరిశీలన అనేది విజయవంతమైంది. మే నెల ఆఖరిలోపు మిగిలినటువంటి 3 పంపుల పనుల్ని కూడా పూర్తి చేస్తాము అనేసి చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పరిశ్రమల యొక్క అనుమతుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల 4 జిల్లాల్లో కొన్ని రకాల కాలుష్యకారక పరిశ్రమల యొక్క విస్తరణ మీద అనుమతుల్ని నిషేధించింది. ఆ నిషేధానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్ని రకాల పరిశ్రమల విస్తరణకి కూడా మినహాయింపు ఇచ్చింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు మీద ఉన్నటువంటి నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పరిశ్రమల యొక్క విస్తరణకు కూడా మినహాయింపు వస్తుంది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ 4 పాత జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 51 పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం అనేది అధికంగా ఉంది. ఆ ప్రాంతాల్లో కాలుష్యకారక కొత్త పరిశ్రమల ఏర్పాటు మీద, అప్పట్లోనే ఉన్నటువంటి పరిశ్రమల యొక్క విస్తరణ మీద 2 దశాబ్దాల క్రితం నిషేధాన్ని విధించారు. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాని తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఎన్జిటి, ఇది కాలుష్యరహిత పరిస్థితుల్ని పునరుద్ధరించే వరకు పరిశ్రమల యొక్క విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అనేసి ఆదేశించింది. దీంతో పాటుగా ఏదైనా ఒక పారిశ్రామిక యూనిట్ విస్తరణతో ప్రజా ప్రయోజనం ఉంటుంది అనుకుంటే పరిశీలించవచ్చు. అయితే ఆ కంపెనీలో ఉన్నటువంటి వ్యర్థాలని బయటకు వదలని విధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఈ ZLD ఏర్పాట్లు ఉండాలి. అలాగే పటాన్ చెరువు బొల్లారం రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేసి ఆయా కంపెనీల యొక్క టర్నోవర్లో 1% మొత్తాన్ని అందులో డిపాజిట్ చేయాలి అనేసి ఎన్జిటి షరతులు విధించింది. ఈ నేపథ్యంలో గతంలో విధించినటువంటి నిషేధం ఉత్తర్వులను రద్దు చేసి కొత్త పరిశ్రమల ఏర్పాటు మరియు విస్తరణకు అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ భగీరథ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. మిషన్ భగీరథ అన్నది ప్రతి గ్రామానికి మరియు ప్రతి నగరానికి కూడా మంచి తాగునీటిని అందించాలి అన్న లక్ష్యంతో 43,791 కోట్లతో చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. దీన్ని 2016 ఆగస్టు 6వ తేదీన చేపట్టడం జరిగింది. ఈ మిషన్ భగీరథకి హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గృహ నిర్మాణ మరియు నగరాభివృద్ధి సంస్థ, ఈ హడ్కో పురస్కారం మిషన్ భగీరథకు వచ్చింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్నమైనటువంటి విధానాల్ని కల్పించినందుకు ఈ పురస్కారం లభించింది. ఈ మిషన్ భగీరథకి హడ్కో నుంచి కూడా రుణం వస్తుంది. మిషన్ భగీరథకి ఇప్పటికి 2 సార్లు హడ్కో నుంచి పురస్కారాలు వచ్చాయి. ఈ హడ్కో అన్నది ఒక PSU, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఈ హడ్కో అన్నది మొత్తం యూనియన్ గవర్నమెంట్ ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది ఇందులో. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ అలీవియేషన్, ఈ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తుంది. ఈ హడ్కో యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీన్ని
1970లో స్థాపించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిమల్ జలాన్ నివేదిక గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ దీన్ని సమీక్షించటం కోసం 2018 డిసెంబర్ 26న 6 సభ్యులతో కూడినటువంటి జలాన్ కమిటీని నియమించారు. వీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మూలధన నిల్వలు ఎంత మేర ఉండాలి అనేటటువంటి అంశాన్ని నిర్ణయిస్తారు. ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి 9.6 లక్షల కోట్ల అదనపు మూలధనం విషయంలో ప్రభుత్వం మరియు ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. స్థూల ఆస్తుల్లో 28% ఉన్నటువంటి నిల్వలు అంతర్జాతీయ ప్రమాణ స్థాయి అయినటువంటి 14% కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద మూలధన నిల్వలు ఎంత ఉండాలి అనేటటువంటి అంశాన్ని వీళ్ళు నిర్ణయిస్తారు. ఈ అత్యున్నత స్థాయి కమిటీ జూన్ కల్లా తన యొక్క నివేదికను సమర్పిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో పోలింగ్ మొత్తం 71 నియోజకవర్గాల్లో జరుగుతుంది. మొత్తం 928 మంది అభ్యర్థులు దీంట్లో పాల్గొంటున్నారు. మొత్తం ఉన్న ఈ 928 మందిలో 210 మంది అంటే 23% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. ఈ 210 మందిలో కూడా 158 మంది అంటే దాదాపు 17% మంది మీద తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులున్నాయి అనేసి వెల్లడించింది. అంతేకాకుండా 4వ దశలో మొత్తం 306 మంది కోటీశ్వరులున్నారు. అంటే దాదాపు 33% మంది కోటీశ్వరులున్నారు. అభ్యర్థుల యొక్క సగటు ఆస్తి 4.53 కోట్లుగా ఉంది. ఇక్కడ 158 మంది మీద అంటే దాదాపు 17% మంది మీద తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులున్నా కూడా ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు. అలాంటప్పుడు అతని మీద ఎలాంటి కేసులున్నాయి అంటే ప్రభుత్వాన్ని మోసగించి ఏమైనా మనీ సంపాదించినటువంటి కేసులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధృవ పోర్టల్ గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ధృవ అనే పేరుతో ఒక కొత్త ప్రాజెక్ట్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాబోయే రోజుల్లో ధృవపత్రాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు ధృవ పోర్టల్ లేదా ధృవ యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకునేలాగా వెసులుబాటును కల్పిస్తారు. దీని ద్వారా ఎవరూ కూడా దొంగ సర్టిఫికేట్లను సృష్టించేందుకు వీలు లేకుండా ఒక విద్యార్థి కానీ పౌరుడు కానీ ఎక్కడికి ధృవపత్రాలు మోసుకొని వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ధృవ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ధృవ యాప్లోకి దాదాపు 105 రకాలైనటువంటి ధృవపత్రాల్ని ఎలక్ట్రానిక్ రూపంలోకి తీసుకురావాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లోనే పైలట్ ప్రాజెక్టుగా 10వ తరగతి ఇంటర్ బోర్డులు, జేఎన్టీయు, కృష్ణా యూనివర్సిటీలు జారీ చేసేటటువంటి సర్టిఫికెట్లను, రవాణా శాఖ జారీ చేసేటటువంటి డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ బుక్లని ఎలక్ట్రానిక్ రూపంలో ధృవ పోర్టల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ విభాగానికి ఎలక్ట్రానిక్ రూపంలో ధృవపత్రాలని జారీ చేస్తారు. ఈ ప్రగతి ప్రాజెక్టులో ధృవపత్రాల రహిత పాలన సర్టిఫికెట్లెస్ గవర్నెన్స్ అనేది ఒక భాగం. దాన్నే ఇప్పుడు ధృవ అనేసి రూపకల్పన చేశారు. మార్కుల యొక్క జాబితాల్ని, ఇతర విద్యా సంబంధిత ధృవపత్రాలని కూడా 2004 నుంచి డిజిటల్ రూపంలో పొందుపరుస్తున్నా కూడా ఫిజికల్ సర్టిఫికెట్లనే జారీ చేస్తున్నారు. ధృవ పోర్టల్ వచ్చిన తర్వాత ఆయా బోర్డులు, యూనివర్సిటీలు పరీక్ష ఫలితాలను ఇచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ రూపంలోనే మార్కుల యొక్క జాబితాలు, ఇతర ధృవీకరణ పత్రాలను ఇస్తారు. ప్రతి సర్టిఫికెట్ పైన కూడా ధృవ అనే ముద్ర ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు అసలైనవేనా కాదా అన్నది ఆ ముద్ర ధృవీకరిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అందరికీ అలవాటయ్యే వరకు 1-2 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ రూపంలోనూ కాగితం పైన కూడా మార్కుల జాబితాల్ని, ధృవపత్రాలని కూడా ఇస్తారు. ఆ తర్వాత అంతా ఎలక్ట్రానిక్ రూపంలోకి తీసుకొస్తారు. అంతేకాకుండా ఒక విద్యార్థి తన హాల్ టికెట్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ డిజిటల్ లాకర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, సాగు ధృవీకరణ పత్రాలు, భూసార పరీక్షా పత్రాలు ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయబోతున్నారు. ఈ ధృవలో ప్రతి పౌరుడికి డిజిటల్ లాకర్లో
10 MB స్టోరేజ్ అనేది మొదటగా ఇస్తారు. అవసరాన్ని బట్టి దీన్ని పెంచుతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డిజీ లాకర్, ఈ డిజీ లాకర్తో పోలిస్తే ధృవ అన్నది పూర్తిగా భిన్నమైంది. డిజీ లాకర్లో పౌరులు నేరుగా తమ సర్టిఫికెట్లను భద్రపరచుకోవచ్చు, కానీ అవి అసలైన సర్టిఫికెట్లు అనేసి ధృవీకరించిన తర్వాతే ధృవ ముద్ర అనేది పడుతుంది ఇక్కడ. కాకుండా ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల్ని కానీ వేరే ఎవరినైనా కానీ డిజిటల్ లాకర్కి నామినీగా నియమించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేరియా టీకాల గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. 25th ఏప్రిల్ దీన్ని మనం ప్రతి సంవత్సరం వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటాము. మలేరియా అన్నది మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మలేరియా కనుక వస్తే వాళ్ళలో ఫీవర్, టైర్డ్ అవ్వటం, వామిటింగ్ అవ్వటం, హెడేక్ ఉండడం ఇలాంటివన్నీ అవుతాయి. ఒకవేళ సివియర్ కేసెస్లో స్కిన్ ఎల్లో కలర్లో మారటం, అలాగే కోమాలోకి వెళ్ళడం, ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. ఈ మలేరియా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. దీనిని సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం అయినటువంటి ప్లాస్మోడియం ఈ వ్యాధిని కలుగజేస్తుంది. అలాగే ఈ వ్యాధిని అనాఫిలిస్ మస్కిటో వ్యాప్తి చెందిస్తుంది. ప్లాస్మోడియంలో కూడా ప్లాస్మోడియం ఫాల్సిపారం, అలాగే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవాలే, అలాగే ప్లాస్మోడియం మలారే ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. ఈ మలేరియాకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ వాడకాన్ని మలావి ప్రభుత్వం ప్రారంభించింది. మలావి అన్నది సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలో మనకి మొజాంబిక్, జాంబియా ఈ దేశాల మధ్య వస్తుంది. ఈ మలావి ప్రభుత్వం తొలిసారిగా ఈ మలేరియా వ్యాక్సిన్ని ప్రారంభించింది. మలేరియా నుంచి చిన్నారుల్ని కాపాడుకునేందుకు RTSSగా నామకరణం చేసినటువంటి ఈ టీకా కోసం దాదాపు 30 ఏళ్లకు పైగా శ్రమించారు. ఈ టీకాని ఘనా, కెన్యాల్లో త్వరలోనే చిన్నారులకు అందుబాటులోకి తీసుకొస్తాము అనేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,35,000 మంది చిన్నపిల్లలు మలేరియా బారిన పడుతున్నారు. ప్రతి 2 నిమిషాలకు ఒక చిన్నారి మలేరియాతో మృత్యువాత పడుతోంది అనేసి WHO తెలిపింది. ముఖ్యంగా ఈ మలేరియా ఆఫ్రికా దేశాలని అధికంగా పీడిస్తోంది. మనం చూస్తే ప్రతి సంవత్సరం ఆఫ్రికా దేశాల్లో 2.5 లక్షల మందికి పైగా చిన్నారులు మలేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెరా చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ కింద చదువుకుంటాము. రెరా యాక్ట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016. దీన్ని స్థిరాస్తి వ్యాపారంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు, ఇళ్ళు మరియు స్థలాల కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ఈ రెరా యాక్ట్ని తీసుకొచ్చినప్పటికీ దీని యొక్క అమలు అన్నది రాష్ట్రంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నటువంటి స్థిరాస్తి ప్రాజెక్టులు 1500. రెరాలో రిజిస్ట్రేషన్కి ఆన్లైన్లో అందినటువంటి దరఖాస్తులు 432. ఇందులో ఆమోదం పొందినవి 293. మిగిలిన దరఖాస్తుల్ని అదనపు సమాచారం కోసం మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. స్థిరాస్తి వ్యాపార సంస్థల మీద అందినటువంటి ఫిర్యాదులు 94. వాళ్ళ మీద తీసుకున్న చర్యలు చూస్తే ఇప్పటి వరకు ఏమీ లేవు. ఈ చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చిలో ప్రకటన విడుదల చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ మరియు ఇండియా రిలేషన్స్ గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు విధించిన తర్వాత కొన్ని దేశాలకు ముడి చమురును దిగుమతి చేసుకోవడం కోసం సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్ను ఇచ్చింది. అయితే రీసెంట్గా అమెరికా దీన్ని కూడా మేము రద్దు చేస్తున్నాము, ఇరాన్ నుంచి ఎవ్వరూ కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, ఒకవేళ కనుక దిగుమతి చేసుకుంటే మేము ఆ దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తాము అనేసి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ఇరాన్ నుంచి దిగుమతుల్ని నిలిపివేయాలి అనేసే నిర్ణయించుకుంది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల మీద అమెరికా విధించిన ఆంక్షలకు మా ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది అనేసి ఇరాన్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా ఇరాన్ ముడి చమురును బహిష్కరించాలి అనేసి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించవు, ఇతర దేశాలు అడిగినంత మేం అనుకున్నంత చమురును ఎగుమతి చేస్తాము, ఒకవేళ చమురు అమ్మకాలని నిలిపివేయగలగాలని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ చైతన్యశీలమైనటువంటి దేశ ప్రజలు
అప్రమత్తత గల అధికారులు కష్టపడి పనిచేస్తే అన్ని అడ్డంకుల్ని కూడా అధిగమిస్తారు. ఒకవేళ ముడి చమురు మీద ఆంక్షలు ఉంటే ముడి చమురు బదులు శుద్ధి చేసినటువంటి చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతి మీద దృష్టి సారించాలి. అలా చేస్తే కొనుగోలుదారులకు ఎలాంటి కొరత ఉండదు అనేసి ఇరాన్ సూచించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.